దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు. నన్ను ఆహ్వానించిన దైవజనులు జాన్సన్ పాస్టర్ గారికి ప్రేమపూర్వక వందనాలు, చెల్లెమ్మకు కూడా వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరం దేవుని పిల్లలుగా ఆయన సన్నిధిలో ఉండటానికి దేవుడు ఈ మంచి అవకాశాన్ని మనకిచ్చారు. ఉపవాస కూటాల్లో అమ్మ కూర్చోండి, ఓకే. దేవుని స్తోత్రం కలుగునుగా. ఈ ఉపవాస కూటాల్లో రెండవ దినాన్ని మీరందరూ కలిసి దేవుని సన్నిధిలో ఉండటానికి దేవుడు ఈ మంచి అవకాశం ఇచ్చాడు. దేవుని స్తోత్ర. ఆయన సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. మీరు 2 రోజులు దేవుని సన్నిధిలో ఉన్నారు కాబట్టి 2000 దినాల కంటే శ్రేష్టం. దేవుని స్తోత్రం కలిగినది. ఇంతవరకు పీటర్ గారు మన సాక్ష్యం చెప్పారు. వారి సాక్ష్యం చెప్తుంటే నాకు కూడా కొన్ని విషయాలు జ్ఞాపకం వచ్చాయి. ఎందుకంటే ఇంచుమించుగా అలాంటి సాక్ష్యమే నాకు కూడా ఉంది. నేను ఎప్పుడు ఎక్కడ సాక్ష్యం చెప్పలేదు. ఈ విషయాలు ఎప్పుడు మా పాస్టర్ గారు కూడా చెప్పలేదు. నేను ఒకసారి చెప్పాలనిపించింది, మీకు కాదు మా ఆవిడకి చెప్పాలనిపించింది. ఎందుకంటే ఆ విషయాలు ఎప్పుడు నేను చెప్పలేదు, ఎందుకు నాకు. కాబట్టి ఏదేమైనప్పటికీ దేవుడు నమ్మదగినవాడు. దేవుని స్తోత్ర. కాబట్టి యేసయ్య మనతో ఉంటే ఆయన ప్రతి అవసరాన్ని తీర్చగలడు. దేవుడు మనకి ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యాలు వాగ్దానం చేయలేదు. వాగ్దానం చేయకపోయినా ఇస్తాడు ఆయన. ఆయన గొప్పతనం ఏంటంటే వాగ్దానం చేసినవే కాదు, వాగ్దానం చేయనివి కూడా చేస్తాడు ఆయన. దేవుని స్తోత్రం కలిగింది. అయితే దేవుడు చేసిన వాగ్దానం ఏంటంటే ప్రతి అవసరం తీరుస్తానన్నాడు. ఇది మాత్రం దేవుడు వాగ్దానం చేశాడు. ప్రతి అవసరం దేవుడు తప్పకుండా తీరుస్తాడు. తన పిల్లల అవసరతలన్నీ దేవుడు తప్పకుండా తీరుస్తాడు. పిల్లలు కానివారి అవసరతలు తీరుస్తాడో లేదో మనం చెప్పలేము, కానీ పిల్లల యొక్క అవసరతలన్నీ దేవుడు తీరుస్తాడు. ఎవరు దేవుని పిల్లలు? మరి తన్ని ఎందరు అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలు. చూడండి, మనం చూస్తే దేవుడు ప్రారంభంలో మొట్టమొదటిగా ఆదాములో నుంచి అవ్వని సృష్టించాడు. సృష్టించిన తర్వాత ఏదెను వనములో వారు చాలా సంతోషంగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు, చాలా సౌఖ్యంగా ఉన్నారు. 2 విషయాలు ఏంటంటే చాలా చాలా సంతోషంగా ఉన్నారు, 2 చాలా సౌఖ్యంగా ఉన్నారు, చాలా సమృద్ధిగా ఉన్నారు. సంతోషం, సౌఖ్యం, సమృద్ధి, వారికి ఏమి కొదువు లేదు. ఎందుకంటే వారు దేవుని పిల్లలు. దేవుని స్తోత్ర. ఆదాము దేవుని కుమారుడు కాబట్టి వారికి ఏమి కొదువ లేకుండా వారు చాలా సంతోషంగా ఏదెను వనములో వారు ఉన్నారు. ఏదెను వనములో వారు ఉన్నప్పుడు ఇది చూసి దేవుడు చాలా సంతోషంగా ఉన్నాడు. దేవుని పిల్లలు సంతోషంగా ఉన్నారు, దేవుడు కూడా సంతోషంగా ఉన్నాడు. కానీ ఒకడికి సంతోషం లేదంట. ఎవడు వాడు? మీ అందరికి బాగా తెలుసు. ఎప్పుడైనా చూసారా? ఎలా ఉంటాడా? నల్లగా ఉంటాడా, తెల్లగా ఉంటాడా? ఏమా? నల్లగానే ఉంటాడట. దేవుని స్తోత్రం కలిగిన వాడికి మాత్రం సంతోషం లేదు. వాడేమనుకున్నాడంటే దేవుడు సంతోషంగా ఉన్నాడు, దేవుని పిల్లలు కూడా సంతోషంగా ఉన్నారు, నాకు మాత్రమే సంతోషం లేదు. కాబట్టి నేను వీళ్ళకు కూడా సంతోషం లేకుండా చెయ్యాలి అని అనుకున్నాడు.
ఎందుకంటే వాడు మనకు విరోధి అయినటువంటి సాతాను. లోకంలో మనుషులకు తెలియంది ఏంటంటే, లోకంలో రెండు శక్తులు ఉన్నాయి. ఒకటి దేవుని శక్తి, రెండోది సాతాను యొక్క శక్తి. ఈ రెండు శక్తులు మన మీద పనిచేస్తూ ఉంటాయి. ఇక మరో శక్తి ఏమీ లేదు. ఇప్పుడు సాతాను ఏం చేశాడంటే, వీరి సంతోషాన్ని చెడగొట్టాలనుకున్నాడు. అందుకే వెళ్ళి అవ్వమ్మ ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి అవ్వమ్మకి దేవుని మీద నమ్మకం లేకుండా చేయడానికి ప్రయత్నం చేశాడు. ఏమి లేకుండా అండి, దేవుని మీద ఉన్నటువంటి నమ్మకం దెబ్బతిన్నట్లుగా ఒక్క దెబ్బ కొట్టాడు. ఎప్పుడైతే ఒక దెబ్బ కొట్టాడో వారు ఏదేను వనములో నుంచి బయటకు గెంటి వేయబడ్డారు. ఏదేనులో ఉన్నప్పుడు వారికి సంతోషంగా ఉన్నారు, సౌఖ్యంగా ఉన్నారు, సమృద్ధిగా ఉన్నారు, ఏమి కొరత కొదువు లేనటువంటి వారుగా ఉన్నారు. ఇప్పుడైతే వారు వెలుపలికి గెంటి వేయబడ్డారు. ఇప్పుడు వారి దగ్గర ఏమీ లేదు, సమృద్ధి లేదు, సౌఖ్యమే లేదు, సంతోషం లేదు. ఇప్పుడు ఎక్కడున్నారంటే వెలుపలికి గెంటి వేయబడ్డారు. కారణం ఏంటంటే వారు దేవుని మాట నమ్మకుండా సాతాను యొక్క మాట నమ్మారు. అందుచేత వారి జీవితంలో వారు ఏం చేశారు తెలుసా? రక్తము చెమట వలె నేల ఒలికించి భూమిని దున్ని విత్తనం వేసుకొని ఆహారం సంపాదించుకున్నారు. అంతకుముందు వారు విత్తనం వేయనటువంటి చెట్లు, వారు నాటనటువంటి తోటలు, విస్తారమైనటువంటి ఫలాలు, తినేవాళ్ళు ఇద్దరే కానీ ఫలాలు లక్షలాదిగా ఉన్నాయి. దేవుడి స్తోత్ర. వారికి సమృద్ధి, చాలా సమృద్ధి. కానీ ఇప్పుడు వారు కొంచెం ఆహారం తినాలంటే వాళ్ళే నేలను దున్నాలి, విత్తనం వేయాలి, పంట కొయ్యాలి, నూర్చాలి, తర్వాత ఆహారం తినాలి. అంత కష్టమైన పరిస్థితి వారికి దాపురించింది. ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా మన జీవితంలో మన జీవితం కష్టతరమైంది అయితే ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన విశ్వాసం ఏమైనా తప్పిపోయామా? ఒకవేళ సైతాన్ ఏమైనా మనల్ని దేవునికి దూరం చేశాడా? లేకపోతే మన జీవితంలో ఏదైనా పాపం ఉందా అని ఆలోచించాలి. దేవుని స్తోత్ర. వారు దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు మాత్రమే వారు కొన్నవన్నీ కోల్పోయారు. మనం ఏదైనా కోల్పోయినప్పుడు వెంటనే మన జీవితాన్ని ఒక్కసారి పరిశీలించుకోవాలి. ఏమైనా తప్పిపోయామా? దేవునికి విరోధంగా ఏమైనా పాపం చేసామా? ఎందుకంటే మన పాపం మనకు కనపడడం చాలా కష్టం. ఎదుటివారు ఏం చేసినా మనకు కనపడుతుంది, కానీ మనం ఏం చేసినా మనకు కనపడదు. మనల్ని మనం గుర్తెరగటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైంది. దేవుని స్తోత్ర. కాబట్టి సైతాను మోసం చేశాడు. వారి జీవితంలో ఉన్న సంతోషాన్ని, దేవునితో ఉన్నటువంటి అనుబంధాన్ని వారు పోగొట్టుకున్నారు. దేవునితో సంబంధం పోయిన తర్వాత, దేవునితో అనుబంధం పోయిన తర్వాత వారి జీవితం దుర్భరమైపోయింది, కష్టతరమైపోయింది. అందుకే యేసయ్య మళ్ళీ ఈ లోకానికి వచ్చినప్పుడు మరలా ఆహ్వానిస్తున్నాడు ప్రజలందరినీ. ప్రయాసపడి భారం మోసుకుంటున్నా. ఎందుకు వచ్చింది ఈ ప్రయాస? సైతాను మోసంలో పడిపోయారు కాబట్టి ఆ ప్రయాస ఇప్పటి వరకు ఉంది. ఆదాము అవ్వలకి ఏ ప్రయాస అయితే ఉందో ఆ ప్రయాస నేటి వరకు దేవునికి దూరంగా ఉండేవారికి ఉండటం ప్రారంభించింది. దేవుని స్తోత్ర. మరలా అది ఎప్పుడు మన నుంచి విడిచి వెళ్ళిపోతుంది అంటే ఆ దేవుడు మరలా మనలోనికి రావాలి. దేవుని స్తోత్రం కలిగింది. దేవుడు మనలోనికి వచ్చినప్పుడే మనకు స్వాతంత్ర్యం కలుగుతుంది, అప్పుడే మనకు విడుదల కలుగుతుంది. దేవుని స్తోత్ర. ఇప్పుడు మనకు ఒక శత్రువు ఉన్నాడు. చెప్పండి, మీకు లేడా? మనకి ఒక శత్రువు ఉన్నాడు. వాడు గూర్చిన జ్ఞానం మనకి తెలియాలి, వాడు గూర్చిన అవగాహన మనకి
తెలియాలి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధ తండ్రి, ప్రేమగల యేసయ్య, మీ పిల్లలంగా మీ సన్నిధిలో ఉన్నాం. దయచేసి మాతో మాట్లాడండి అయ్యా. మా ప్రియమైన పరిశుద్ధాత్మ దేవుడా, నిష్ప్రయోజనమైన దాసుని నాకేం తెలియదు, ఒట్టివాడని మట్టివాడను. మాకేం కావాలో మీకు తెలుసయ్యా. మీ ప్రజలకు అవసరమైన మాటలు మీ దాసుడు నోటుంచండి. నిష్ప్రయోజనమైన వాడిని నన్ను మరుగుపరిచి మా మంచి బోధకుడా దిగిరండి. పరిశుద్ధాత్మదేవుడా మాతో మాట్లాడండి. అందరూ అడుగుదాం, పరిశుద్ధాత్మదేవుడా మా మంచి బోధకుడా దిగిరండి అయ్యా, మా మంచి బోధకుడా దిగిరండి అయ్యా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా, మీరు మాట్లాడితే మేము జీవిస్తామయ్యా, మీరు మాట్లాడితే మేము దీవించబడతామయ్యా. దయచేసి మాతో మాట్లాడండి. వినడానికి సిద్ధంగా ఉన్నామయ్యా, దయచేసి మాతో మాట్లాడండి. వినడానికి సిద్ధంగా ఉన్నామయ్యా, దయచేసి మాతో మాట్లాడండి అయ్యా. మీ దాసుడు ఆలకిస్తున్నాడయ్యా, ఆజ్ఞ ఇవ్వండి. మీ దాసుడు ఆలకిస్తున్నాడయ్యా, ఆజ్ఞ ఇవ్వండి. దయచేసి నాతో అందరితో మీరు మాట్లాడండి అయ్యా. ఒట్టివాడనయ్యా, నా వల్ల ఏమీ జరగదయ్యా. నిష్ప్రయోజనమైన వాడిని, ఏమి తెలియని వాడిని. నా పెదాలు ముట్టండి, నా నోట మీ మాటలు ఉంచండి. నాతో అందరితో మీరే మాట్లాడి మమ్మల్ని వాక్యంతో దీవించి సర్వసత్యంలోనికి నడిపించమని యేసునామని అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. మనం వింటేనే దేవుడు మాట్లాడతాడు, వినకపోతే ఆయన మాట్లాడు. కాబట్టి మీరెంత వింటే దేవుడు అంతగా మాట్లాడతాడు. ఒక వాక్య భాగాన్ని మనం చదువుదాం. లోకాసు వార్త 13వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట రాయబడింది. ఇదిగో 18 ఏండ్ల నుంచి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుంచి విడిపింప తగదా అన్నాడు యేసయ్య. దేవుని స్తోత్ర. ఎన్ని సంవత్సరాల నుంచి అంట? 18 సంవత్సరాల నుంచి. అబ్రహాము కుమార్తె అంటే అర్థం ఏంటంటే మన సంఘమే. దేవుడి స్తోత్రం కలిగిన. అబ్రహాము సంతానం అంటే ఎవరు అనుకుంటున్నారు? దేవుని పిల్లలు. దేవుని స్తోత్ర. దేవుని మందిరములో ఉన్నటువంటి, రక్షణలోకి వచ్చినటువంటి, మారు మనసు పొందినటువంటి, బాప్తీసం తీసుకున్నటువంటి ఒక ఆమెనంట సైతాను ఎంతకాలం నుంచి బంధించిందంట? 18 సంవత్సరాల నుంచి బంధించిందంట. అంటే సైతాను ఎవరినైనా మోసం చేయగలడు, చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని స్తోత్ర. మనకి విరోధి లేకపోతే జాగ్రత్తగా ఉండక్కర్లేదు, కానీ మనకి ఎవరున్నారు చెప్పండి? విరోధి ఉన్నాడు. వాడు మనందరికీ ఒకడే విరోధి, ఉమ్మడి శత్రువాడు. దేవుని స్తోత్రం కలిగినది. మనందరికీ ఒకడే విరోధి. వాడు దేవుని కుమారుడైనటువంటి ఆదాముని అవ్వని ఏం చేశాడు? మోసం చేశాడు. ఇప్పుడే సంఘంలో ఉన్నటువంటి 18 సంవత్సరాల నుంచి దేవుని సంఘంలో ఉన్నటువంటి ఒక ఆమెను ఏం చేశాడంట? బంధించాడంట. అమ్మో, దేవుని స్తోత్రం కలుగునాయి. చర్చిలో ఉన్న వాళ్ళని కూడా బంధిస్తాడు సైతానుడు, బంధిస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. 18 సంవత్సరాల నుంచి బంధించాడంట. ఆమెకి ఏ దెయ్యం పట్టుకుందంట? 11వ వచనం చూడండి. 13:11లో బలహీనపరచు దెయ్యం అంట. దేవుని స్తోత్రం కలుగునది. బలహీనత అంటే విన్న వాక్యం ప్రకారంగా జీవించలేకుండా బలహీనపరిచేస్తుంది అనమాట. అది వాక్యం విని సంతోషపడి ఇక్కడ మురిసిపోయి ఇంటికి వెళ్ళాక మర్చిపోతాం. వినేటప్పుడు ఏం చేస్తాం? మురిసిపోతాం, ఇంటికి వెళ్ళాక మర్చిపోతాం. దీన్ని ఏమంటారంటే బలహీనత అంటారు. సైతాన్ ఏం చేస్తుందంటే ఇంటికి వెళ్ళిన తర్వాత బలహీనపరుస్తూ ఉంటుంది. ఆ బలహీనమైనప్పుడు ఈ ఇక్కడ తిన్నటువంటి ఆహారము, ఆత్మీయ ఆహారము మన శరీరానికి ఆరోగ్యం ఇవ్వాలి, బలం ఇవ్వాలి. కానీ మరి వాక్యం ఏం చేయాలి? ఆత్మకు బలం ఇవ్వాలి. అయితే ఆమెకి ఏ దెయ్యం పట్టుకుందంట? ఎంత తిన్నా ఇలాగే ఉంటుందంట ఆమె. స్తోత్రం. బలహీనమైపోతుంది.
బలహీనమైపోతే వాక్యం హృదయంలో పనికిరాదు. వాక్యం హృదయంలో పనికి రాకపోతే మన ప్రవర్తనలో ఏ మార్పు రాదు, మన జీవితంలో ఏ మార్పు రాదు. దీన్ని బలహీనపరచు దెయ్యం అంటారు. కాబట్టి మనము చాలా జాగ్రత్త కలిగి లేకపోతే ఎందుకు ఈ అపవాది సైతాను ఎలాగో పట్టుకోగలుగుతున్నాడు, సైతానికి ఎందుకు అవకాశం వస్తుంది అనేది రోజు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఉపవాస ప్రార్థనలో మనం సైతాన్ని జయించాలి. దేవుని స్తోత్రం కలుగునగా. ఎందుకంటే దేవుడు మనలో ఉన్నంతసేపు సైతాన్ రాలేడు, సైతాను ఉన్నంతసేపు దేవుడు రాడు. దేవుని స్తోత్ర. దేవుడు ఉంటే ఈ జీవితం ధన్యమైపోతుంది, దేవుడు లేకపోతే ఈ జీవితం భారమైపోతుంది, బ్రతుకు భారమైపోతుంది, బ్రతుకు చీకటి అయిపోతుంది. కాబట్టి దేవుడు మనకు కావాలి. దేవుని స్తోత్రం కలుగునగా. కాబట్టి జక్కయ్య చీకట్లో ఉన్నాడు, దేవుడిని ఎరగని వాడిగా ఉన్నాడు. ఒకరోజు దేవుని మాట విని మారు మనసు పొందాడు. అప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలుసా? ఇతడును అబ్రహాము కుమారుడే. దేవుని స్తోత్రం కలుగునగా. ఇతడును అబ్రహాము కుమారుడే. ఇప్పుడు అతను పట్టుకున్నటువంటి సైతాను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు? ఇప్పుడు వరకు అతని దగ్గర ఏముందంటే ధనాపేక్ష అనేటువంటి ఒక పాపం అతని దగ్గర ఉంది. అందుచేత సైతాను వాడిని ఏం చేశాడు? బంధించేశాడు. దేవుని స్తోత్రం కలిగిన. ధనాపేక్ష, అన్యాయముగా సంపాదించటం, మనుషుల్ని బాధించటం, బాధించేవాడు, అన్యాయముగా ప్రజల దగ్గర వసూలు చేసేటువంటి వాడు. కాబట్టి అతడు చాలా సంపాదించుకున్నాడు. ఒకరోజు యేసయ్య మాట విన్నాడు, ఒక్క మాటే. దేవుని స్తోత్ర. సౌండ్ కొంచెం నాకు బేస్ పెంచామా? నాకు కొంచెం. దేవుని స్తోత్రం కలిగినాయి. ఇంతకు ముందు చూసిన ఆవిడమ్మ సంఘంలో ఉంది, కానీ సైతాను స్వాధీనంలో ఉంది. ఇప్పుడు జక్కయ్య బయట ఉన్నాడు, కానీ ధనాపేక్ష నుంచి విడిపించబడిన తరువాత దేవుడు అతని కొరకు ఏం సాక్ష్యం చెప్పాడంటే ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకంటే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. దేవుని స్తోత్ర. అంటే రక్షణ లేనివారు కూడా చాలామంది ఇక్కడ ఉంటారు. రక్షణ లేనివారు కూడా చాలామంది ఇక్కడ ఉంటారు. రక్షణ ఏంటి? రక్షణ అంటే రక్షణ పొందిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత అంతరంగములో జరిగినటువంటి మార్పుకి బాహ్య సంబంధమైన గుర్తే బాప్తీసం. అంటే బాప్తీసం రక్షణ కాదు. లోపల మార్పు వచ్చింది, లోపల దేవుడిని ఒప్పుకున్నాం, బహిరంగంగా దేవుడిని ఒప్పుకోవాలి. లోపల కలిగిన మార్పుకి బాహ్య సంబంధమైన గుర్తే బాప్తీసం అంటే. దేవుని స్తోత్ర. రక్షణ అంటే ఏంటి మరి? తనకున్నటువంటి ధనాపేక్ష, సకల చెడుతనం, సకల దుష్టత్వాన్ని విడిచిపెట్టేశాడు. అంతేకాదు, ఇది నాకు వద్దు, నాకు యేసయ్య కావాలన్నాడు. అందుకే అతను ఏమన్నాడు తెలుసా? నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తున్నాను, ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో మరలా వారికి 4 అంతలు వడ్డీతో పాటు ఇచ్చేస్తానన్నాడు. దేవుని స్తోత్రం కలుగుంది. అప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలుసా? నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. దేవుని స్తోత్రం కలుగుంది. అంటే రక్షింపబడినటువంటి వ్యక్తి అంతవరకు సాతాను చేత బంధించబడ్డాడు. ఎప్పుడైతే అతనిలో మార్పు వచ్చిందో సైతాను వెళ్ళిపోయాడు, యేసయ్య వచ్చాడు. దేవుని స్తోత్ర. అందుచేత అతనికి గొప్ప సంతోషం కలిగింది. ఎలాంటి సంతోషం అంటే ఇంతకు ముందు అతని దగ్గర ఇప్పుడు సగం ఆస్తి పేదలకు ఇచ్చేసాడు. ఎవరి దగ్గర అన్యాయం తీసుకున్నాడో వాళ్ళందరికీ 4 అంతలు ఇచ్చేసాడు. ఆస్తి ఏమైంది? ఇప్పుడు పెరిగిందా తరిగిందా? సగం పేదలకు ఇచ్చేసాడండి. మిగిలింది ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాడో వారందరికీ ఇచ్చేసాడు. ఇప్పుడు ఆస్తి పెరిగిందా తరిగిందా? మాట్లాడలేదు మీరు. తరిగిందా? అనవసరం పోగొట్టుకున్నాడు ఏంటి? కానీ ఇదంతా ఉన్నప్పుడు అతనికి ఏ సంతోషం లేదు. ఎప్పుడైతే ఇప్పుడు కొద్దిగానే ఉంది కానీ చాలా సంతోషంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగు. మనకు తెలియాల్సిన సత్యం ఏంటంటే మానవుడికి డబ్బు వల్ల మాత్రమే సంతోషం కలగదు. దేనివల్ల సంతోషం కలుగుతుంది? దేనివల్ల సంతోషం కలుగుతుంది? రక్షింపబడినప్పుడే నిజమైన సంతోషం కలుగుతుంది.
నిజమైంది ఎప్పుడు తెలుస్తుంది? నకిలీది పోయిన తర్వాత. నకిలీది పోయిన తర్వాత నిజమైంది ఏంటో తెలుస్తుంది మనకి. అంతవరకు తెలియదు. అంతవరకు జక్క ఏమనుకున్నాడంటే, ఇదే జీవితం, ఇంతకన్నా జీవితం ఏంటి, పెట్టెలన్నీ ఖాళీ లేవు, అన్ని పెట్టెలు నిండిపోయి మళ్ళీ డబ్బు దాయాలంటే కొత్త పెట్టెలు చేయించాలనుకున్నాడు. అలాగ తృప్తి పడ్డాడు. కానీ నిజమైంది వచ్చిన తర్వాత అంటున్నాడు, ఇది నాకు అక్కర్లేదు అన్నాడు. దేవుని స్తోత్రం కలదు. మనము యేసయ్య దగ్గర ఉన్న నిజమైన సంతోషాన్ని పొందుకొందుముగాక. దేవుని స్తోత్రం కలుగునగా. కాబట్టి ప్రియులారా, ఎప్పుడైతే జక్కయ్యలోంచి దురాశ, ధనాపేక్ష అతనిలోంచి వెళ్ళిపోయాయో, సైతాను కూడా వాటితో పాటు వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం కలుగునగా. సైతాను ఇప్పటి వరకు వెలుపుటున్నటువంటి జక్కయ్యను మోసం చేశాడు. ఇప్పుడు అతను రక్షింపబడి దేవుని సన్నిధిలోకి వచ్చాడు. యేసయ్య అతని ఇంట్లోకి వచ్చాడు. అంతేకాదు, యేసయ్య అతని హృదయంలోకి వచ్చాడు. యేసుప్రభు దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడంట. వాడి పేరు ఏం పేరు తెలుసా? కాదు, యేసుప్రభు దగ్గర శిష్యుడు ఉన్నాడు. వాడి పేరు ఇస్కరియోతు యోధా. చెప్పండి, ఇస్కరియోతు యోధా. ఇస్కరియోతు యోధా హృదయంలో ఒక ఆశ ఉందంట. అదేంటి చెప్తారా? నేను ఎలాగైనా ధనవంతుని అవ్వాలి, యేసయ్య దగ్గరకు వస్తే ఎలాగోలాగా ధనవంతుని అవుతానని వచ్చాడంట. అంతే. దేవుని స్తోత్ర. యేసయ్య దగ్గర ఎంతమంది శిష్యులు ఉన్నారు? 12 మంది ఉన్నారు. 12 మందిలో ఇస్కరియోతు యోధా హృదయంలో మాత్రమే ఏం ఆశ ఉంది? ధనాపేక్ష ఉంది. దేవుని స్తోత్ర. యేసయ్య ఏం చేశాడంట? యేసయ్య దగ్గర ఉన్నట్టు యేసయ్యకు వచ్చేటువంటి కానుకలు సంచి ఇస్కరియోతు యోధాకి ఇచ్చాడంట. మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? ఇంతకీ ఇస్కరియోతు నమ్మకమైనోడా, నమ్మకం లేనోడా? చెప్పాలి. అప్పుడప్పుడు అందరూ డబ్బులు దాచేసుకునేవాడంటే తీసుకుని. మరి యేసయ్య నమ్మకమైన శిష్యుడైనటువంటి యోహానికి సంచి ఎందుకు ఇవ్వలేదు? నమ్మకమైన శిష్యుడైన పేతురికి ఎందుకు ఇవ్వలేదు? ఇస్కరియోతు యోధాకి ఎందుకు ఇచ్చాడు? మీరే చెప్పాలి. నాకు డౌట్ వచ్చింది. మరి సంచి ఎవరికి ఇవ్వాలి? నమ్మకమైన వాళ్ళకి ఇవ్వాలి కదా. మరి యేసయ్య ఏంటి అపనమ్మకస్తుడైన ధనాపేక్ష కలిగినటువంటి ఇస్కరియోతు యోధాకి ఎందుకు ఇచ్చాడు? చెప్పాలి. మీరు ఎవరికైనా దొంగోళ్ళకి ఇస్తారా తాళం? కానీ యేసయ్య ఎవరికి ఇచ్చాడు? దొంగోడికి ఇచ్చాడంటే ఆయన. పాపం యేసయ్యకి తెలియదేమో. యేసయ్యకి తెలియదేమో. దేవుడి స్తోత్రం కలుగుతుంది. యేసయ్యకి తెలిసి ఇచ్చాడా, తెలియకి ఇచ్చాడా? మనం ఒకవేళ ఇస్తే తెలియకి ఇచ్చేయచ్చు, అంతే కదా. అమ్మో ఇలాంటోడు అనుకోలేదండి అంటాం మనం. ఎందుకంటే తెలియక, మనకు అన్నీ తెలియదు కాబట్టి. యేసయ్యకు హృదయ రహస్యాలు కూడా తెలుసు. యేసయ్య ఇస్కరియోతు యోధాకు మాత్రమే ఆ సంచి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఇస్కరియోతు యోధాని పరీక్షించి అతడు ధనాపేక్ష నుంచి విడుదల పొందితే అతను కూడా ఒక మంచి అపోస్తుడిగా చేయాలనుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. అంటే దేవుడు మనల్ని అందరినీ పరీక్షిస్తాడు అనే సత్యం మనం తెలుసుకోవాలి. దేవుడు మనల్ని అందరినీ పరీక్షిస్తాడు. పరీక్షించిన తరువాతే దేవుడు మనల్ని దీవిస్తాడు. పరీక్షించకుండా ఆయన దీవించడు. ఇస్కరియోతు యోధాలో అంట సాతానుడు ఒక ఆలోచన పుట్టించాడంట. ఏంటది? యేసయ్యను అమ్మేమని. దేవుని స్తోత్రం కలుగును. ఆ సంచిలో వేయబడినటువంటి ధనాన్ని దొంగిలిస్తూ వచ్చాడు. కానీ యేసయ్య లెక్కలు అడగలేదు. యేసయ్యకి డబ్బు కంటే యోధా ముఖ్యం కాబట్టి యేసయ్య ఎప్పుడు లెక్కలు అడగలేదు. ఆయనకు తెలుసు లెక్కలు అడగలేదు. ఆయనకు తెలుసు దొంగోడని, అయినప్పటికీ ఆయన చేతికి ఇచ్చాడు. యేసయ్యకి ఏది ముఖ్యం? ఇస్కరియోతు యోధాని ఒక గొప్ప అపోస్తుడిగా చేయాలనుకున్నాడు దేవుడు. ఇస్కరియోతు ఏదేమో అనుకున్నాడు? నాకు డబ్బులు ఉంటే చాలనుకున్నాడు. దేవుని స్తోత్రం కలిగింది. కాబట్టి ఆ ధనాపేక్ష అతను ఏం చేసింది తెలుసా? యేసయ్యను అమ్మునట్లు చేసింది. యేసయ్యను అమ్మేసినట్లుగా చేసింది. యేసయ్యను అమ్మేశాడు. 30 వెండి నాణేలకి అమ్మేశాడు. 30 వెండి నాణేలకి ఒక 30 ఎకరాల భూమి వస్తుందేమో, అంతే. 30 ఎకరాలు అంటే అంతే అంటున్నారు ఏంటండి అంటారా?
ఒక 30 ఎకరాల భూమి వస్తుందేమో 30 వెండి నాణేలకి. యేసయ్యను అమ్మేశాడు. 30 ఎకరాలు కొనుక్కుందాం అనుకున్నాడు. 30 ఎకరాలు భూస్వామి అయిపోవాలనుకున్నాడు. అమ్మేశాడు. ప్లాన్ అంతా సక్సెస్ అయింది. సాతాను ఆలోచన పుట్టించాడు. ఆ మూటట్టుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత సైతాన్ అన్నాడు, ఒరే దుర్మార్గుడా, గురువుగారు నమ్ముకుంటావా? ఇప్పుడు దాకా అమ్మమన్నాడు, ఇప్పుడేమంటున్నాడు? చిచ్చి నువ్వు ఎంత దుర్మార్గుడువా? ఆయన నిన్ను ఎంత నమ్మాడు? నమ్మి నీ చేతికి సిక్కం ఇచ్చాడు, ఆయన సంచి ఇచ్చాడు కదా, అలాంటి గురువు నమ్ముతావా? నీ మొఖం ఇక లోకాన్ని చూపించుకెళ్ళి చావన్నాడు. యేసయ్యను సిలువ వేయడానికి తీసుకెళ్తున్నారు, శ్రమ పెడుతున్నారు, చూశాడు. పశ్చాత్తాపం కలిగింది. నిజమైంది కాదు పశ్చాత్తాపం, అది. మరలా ఆ ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి, నేను పాపం చేశాను, ఇదిగో మీ సొమ్ము తీసేసుకోండి అన్నాడు. నాకు వద్దు, దాంతో మాకు పని లేదు, అయిపోయింది మా పని. తీసుకెళ్ళి దేవాలయంలో పాడేశాడు. ఉరి పెట్టుకుని చనిపోయాడు. ఒక కొండ మీదకి వెళ్ళాడు, ఉరి పెట్టుకున్నాడు, తాడు తెగిపోయింది, నడుము బద్దలేసిపోయింది, పేగులు బయటకు వచ్చేసాయి. యేసుప్రభుని ఇంకా సిలువేయలేదు, ముందే చచ్చిపోయాడు. అతనికి ఎంత మిగిలింది ఇప్పుడు? అంటే ధనాపేక్ష వల్ల ఏమీ ఉపయోగం లేదు. అపోస్తలుడైనటువంటి యోహాను గొప్ప శిష్యుడయ్యాడు. పేతురు గొప్ప శిష్యుడయ్యాడు. గొప్ప అపోస్తలులయ్యారు. భూమిని తలక్రిందులు చేసేసారు. దేవుని స్తోత్ర. ధనాపేక్ష వల్ల వాడి జీవితం తలకిందులైపోయింది. యాకోబులోకి ప్రవేశించాడా? ఆంద్రేయులో ప్రవేశించాడా? ఎందుకు ప్రవేశించలేదు? అవకాశం లేదు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు ఇస్కరియోతు యోధులకు ఎందుకు ప్రవేశించాడు సైతానుడు? అవకాశం ఇచ్చాడు కాబట్టి. ఏంటి అవకాశం? ధనాపేక్ష. ప్రభు దగ్గరికి వచ్చిన తరువాత ప్రతి పాపాన్ని మనం విడిచిపెట్టకపోతే సైతానుడు మనల్ని మోసం చేస్తాడు. అర్థమైతే స్తోత్రం చెప్పండి. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ప్రతి పాపాన్ని కడిగి వేసుకోవాలి. ప్రతి పాపాన్ని కడిగి వేసుకుని విడిచిపెట్టాలి. విడిచిపెట్టకపోతే వాడు విడిచిపెట్టడు. ఏ పాపాన్ని మనం విడిచిపెట్టకపోయినా సైతానుడు మనల్ని విడిచిపెట్టడు. సంఘంలో ఉన్నా విడిచిపెట్టడు, యేసు ప్రభు వెనకాల తిరిగినా విడిచిపెట్టాడు. దేవుని స్తోత్ర. ఇంతకుముందు మనం చూసాం 18 ఏళ్ల నుంచి బలహీనపరిచే దెయ్యం పట్టుకున్న ఆమె ఎక్కడుంది? సంఘంలో ఉంది. యేసు ప్రభు వెనకాల తిరిగినటువంటి ఇస్కరియోతు యోధ యేసు ప్రభు శిష్యుల్లో చేరిన వారిలో ఒక్కడు. వాణ్ణి కూడా విడిచిపెట్టలేదు సైతాను. ఎందుకో తెలుసా? సైతానికి అవకాశం ఇచ్చారు కాబట్టి వాడి జీవితాన్ని పతనం చేసింది. మన జీవితంలో మనం మారు మనసు పొందిన ప్రభు సన్నిధికి వచ్చిన వాక్యం విన్నప్పటికీ మన జీవితంలో ఒప్పుకొనని పాపం, దాచుకున్న పాపం, విడిచిపెట్టని పాపం ఏదున్నా సైతాను పట్టుకుంటాడు. సైతాను పట్టుకుంటాడు. సైతాను పట్టుకున్నప్పుడు జీవితంలో నెమ్మది లేకుండా చేస్తాడు, శాంతి లేకుండా చేస్తాడు, సమాధానం లేకుండా చేస్తాడు, ఆరోగ్యం లేకుండా చేస్తాడు. అంతేకాదు జీవితం అంతా, బ్రతుకంతా భారముగా మార్చేస్తాడు. దేవుని స్తోత్ర. చాలామంది నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కానీ నీకేం లాభం? నీ బతుకేం బాగుంది? బాగోదు. దేవుని గుడికి వచ్చినా ఏం బాగోదు. ఎప్పుడు బాగుంటుంది తెలుసా? ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మాత్రమే బాగుంటుంది. అంతవరకు బాగోదు, బాగోదు, బాగోదు. దేవుని స్తోత్ర. ఇప్పుడు ఇస్కరియోతు యోధ వల్ల యేసయ్యకి మంచి పేరు, యేసయ్యకైనా ఘనత వచ్చిందా? చెప్పండి. యేసుప్రభు శిష్యుడు అయినందుకు యేసుప్రభుకి ఏమైనా ఘనత వచ్చిందా? వాడికి ఏమైనా ప్రయోజనం కలిగిందా? కలగలేదు. మనం నిజంగా మార్పు చెందకపోతే, ఇంకా పాపం మనలో ఉంటే ఆయనకేం మహిమ రాదు, మనకేం ఉపయోగం ఉండదు. ఆయనకి మహిమ రాదు, మనకి ఉపయోగం ఉండదు. ఇస్కరియోతు యోధ, అందుకే చూడండి,
పేతురును బట్టి యేసయ్యకి మహిమ వచ్చింది, యోహాను బట్టి యేసయ్యకి మహిమ వచ్చింది, ఆంద్రియను బట్టి యేసయ్యకి మహిమ వచ్చింది, యాకోబును బట్టి యేసయ్యకు మహిమ వచ్చింది, శిష్యులందరిని బట్టి, తోమాను బట్టి యేసయ్యకి మహిమ వచ్చింది, అందరిని బట్టి, పిలుపుని బట్టి యేసయ్యకి మహిమ వచ్చింది. వారు కూడా మహిమకరంగా మార్చబడ్డారు. ఇస్కరియోతు యోధాను బట్టి యేసయ్యకి మహిమ రాలేదు, వాడి జీవితానికి ఉపయోగం లేదు. ఏ పాపం మనలో దాచుకున్నా సాతాను మనల్ని విడిచిపెట్టడో. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను. అననీయ, సప్పేరా అనేటువంటి వారు యేసయ్యకి అపోస్తులందరూ కూడా, అపోస్తులు బోధిస్తున్నప్పుడు మారు మనసు పొందినటువంటి ప్రజలందరూ కూడా వారు ఏమనుకున్నారంటే, ఈ ఆస్తుపాస్తులు మాకు ఇక వద్దు. గొప్ప ఉజ్జీవం వచ్చింది. అప్పుడు గొప్ప ఉజ్జీవం. అనుదినము వందల సంఖ్యలో ప్రజలు దేవుడి దగ్గరికి వస్తున్నారు. వాళ్ళందరూ అనుకున్నారు, మనం అందరం ఒక్కొక్క కుటుంబంలో ఉండకూడదు, అందరూ ఒక కుటుంబంలో ఉండాలనుకున్నారంట. చేతులెత్తి ప్రభు స్తోత్రం చెప్పారు. ఏమనుకున్నారు చెప్పండి? అపోస్తుల కాలంలో ప్రజలందరూ ఏమనుకున్నారంటే, అనుదినము వందల మంది మారు మనసు పొందుతున్నారు, సంఘంలో చేర్చబడుతున్నారు. వారందరూ ఏమనుకున్నారంటే, మనమందరము అనేక కుటుంబాలుగా ఉండకూడదు, అందరూ ఒక కుటుంబంగా ఉండాలనుకున్నారంట. నిజంగా మారు మనసు పొందిన తర్వాత మనం ఏమనుకోవాలి తెలుసా? ఇదే మన కుటుంబం. దేవుని స్తోత్ర. ఎవరైనా అలా అనుకుంటే వారు నిజంగా మార్పు చెందినవాళ్ళు. మీరు వేరు, నేనేరు, నువ్వు వేరు, నువ్వు పొడుగు, నేను పొట్టి అనుకున్నాం అనుకో, మనం ఒక కుటుంబం కాదు. దేవుని స్తోత్ర. రక్షింపబడిన వారి యొక్క గుర్తేంటి తెలుసా? ఏంటి చెప్పండి? మనం అందరం ఒక కుటుంబం. అలాంటి వైఖరి నీలో కలగకపోతే నువ్వు దేవుని కుటుంబం కాదు. ఆదిమ అపోస్తులు అందరూ కూడా వారి స్థిరాస్తులన్నీ అమ్మి తెచ్చి అపోస్తులు పాదాల దగ్గర పెట్టేశారు. దేవుని స్తోత్ర. అయ్యా, ఈ ప్రజలకి ఎవరికి ఏం అవసరం ఉందో పంచిపెట్టేసేయండి అని చెప్పి తెచ్చేశారు. మహా సంతోషంలో ఉన్నారు. అప్పుడు ఆస్తి అక్కరకు రాలేదు, ఆ ధనము లెక్కకు రాలేదు, అది విలువైందిగా వారికి కనిపించలేదు. అననీయ సప్పేరాలు కూడా అలాగే అనుకున్నారు. ఇంటికి వెళ్ళారట, వారు భూమి అంతా అమ్మేశారు. వాళ్ళు కూడా తెచ్చి అపోస్తులు పాదాల దగ్గర పెట్టేద్దాం అనుకున్నారు గుళ్ళో ఉన్నప్పుడు. ఎప్పుడంట? గుళ్ళో ఉన్నప్పుడు ఏమనుకున్నారంట? ఆస్తి అంతా అమ్మేసి మనం కూడా దేవుడికి ఇచ్చేద్దాం, మనం కూడా అందరిలాగా ఒక కుటుంబంలో బ్రతుకుదాం అనుకున్నారంట. దేవుని కుటుంబంలో మనం కూడా జాయిన్ అయిపోదాం, మనం ప్రత్యేకంగా ఎందుకు ఇంకా నచ్చలేదని గుళ్ళో అనుకున్నారంట. ఇంటికి వెళ్ళిన తర్వాత, అమ్మిన తర్వాత, అదంతా కట్లని చేతికి వచ్చిన తర్వాత ఇంకొకలాగా అనుకున్నారంట. ఏమైనా స్తోత్రం కలిగిన. రెండో ఆలోచన వారికి వచ్చింది. ఎంతకు అమ్మేమో దేవుడు తెలిసేటి, కొంత 10 లక్షలు వచ్చిందనుకోండి, 7 లక్షలు దాచుకుందాం, ఎందుకన్నా మంచిది, కాలు అంగొచ్చు, చెయ్యి అంగొచ్చు, ఎవడు చూస్తాడు మనల్ని, 3 లక్షలు ఎట్టుకెళ్ళి ఇద్దాం, ఇదే వచ్చిందన్నాం ఆయన తెలిసేటి అనుకున్నారంట. 7 దాచుకున్నారంట, 3 తెచ్చారంట. పేతురు కూర్చున్నాడు. నేను కదలండి, ఆయన కూడా పేతురే. ఆయనకి హృదయంలో ఉన్నది కూడా తెలుసు అంట. నాకు తెలియదు సుమా, మీ హృదయంలో ఉన్నది నాకు తెలుసు అనుకున్నారు. ఇంకా నాకు తెలియదు, ఇక్కడికి వస్తే ఒకవేళ తెలియచ్చేమో కానీ నాకు ఉన్నంత సేపు తెలియదు. ఇప్పుడు స్తోత్రం కలుగును. ఆయన అన్నాడంట, అననీయ, నీ భూమిని ఇంతకే అమ్మేవా? అవునండి, నా మీదొట్టు, మీ మీదొట్టు, అందుకే అమ్మన్నాడంట. దేవుడి స్తోత్ర. ఎందుకయ్యా? నీదే కదా సొమ్ము, నీదే కదా, నీ సొమ్ము నువ్వు ఇవ్వచ్చు, నువ్వు ఉంచుకోవచ్చు. దేవుడు ఎప్పుడు నిన్ను బలవంతంగా ఇవ్వమని అడగడు. నీ సొమ్ము నీ ఇష్టం కదా, నువ్వు దాచుకోవచ్చు, దేవుడికి ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఇందులో బలవంతం లేదు కదా.
దాచుకుని పరిశుద్ధాత్మను మోసపరచటానికి సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించింది అన్నాడు. దేవుని స్తోత్రం. సాతాను ఏం చేసిందంట? మనకి చర్చిలో ఒక ప్రేరేపణ వస్తుంది, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ సాతాను ప్రేరేపిస్తుంది. చాలా ప్రమాదం. దేవుని స్తోత్రం కలిగిన. ఇక్కడ ఏ ప్రేరేపణ వచ్చిందో ఆ ప్రేరేపణతోనే మనం ముందుకు వెళ్ళాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత మరొక ప్రేరేపణ రాకూడదు. అది ఎవరిచ్చింది? సాతాను ఇచ్చిన ప్రేరేపణ, దేవుణ్ణి మోసం చేసే ప్రేరేపణ. దేవుని స్తోత్ర. మీరు అనుకోవచ్చు, దేవుడు డబ్బులు దాచుకున్నంత మాత్రాన్ని అంత శిక్షించాడు ఏంటి అనొచ్చు. డబ్బులు దాచుకోవడం కాదు, వారు అబద్ధం ఆడారు. అయ్యా, కొంత దాచుకున్నాం మా అవసరం నిమిత్తం, కొంత దేవుడికి ఇచ్చాం, మంచిది అనేవాడు ఆయన. దేవుని స్తోత్ర. మంచిది. కానీ ఏం చెప్పారు తెలుసా? అంతా ఇచ్చేసామండి, ఇదే వచ్చిందని అన్నారు. అబద్ధం ఆడారు. అబద్ధపు ఆలోచన ఎప్పుడైతే వారిలో కలిగిందో సైతాను వాళ్ళలోకి ప్రవేశించాడు. చెప్పండి, అబద్ధం ఆడే ముందు ఏమొస్తుంది? ముందు ఆలోచన వస్తుంది. ఆలోచన రాకుండా అబద్ధం ఆడలేము. అప్పటికప్పుడు అబద్ధం ఆడేస్తామండి. ముందు ప్లాన్ వేసుకున్నాడు కదా, ఎలాగ ఏం చేయాలనేది ఇంటికాడ కూర్చుని ఏం చేశాడు? ప్లాన్ వేసాడు. ఆ ప్లాన్లో ఏముంది? అబద్ధం చెప్దాం అనుకున్నాడు. ఎప్పుడైతే అబద్ధం చెప్దామని అనుకున్నాడో, అనుకున్న వెంటనే సైతానుడు వాళ్ళలోకి ప్రవేశించేశాడు. దేవుని స్తోత్రం కలుగు. అంటే అబద్ధం, మనం ఇంకా దేవుని మందిరానికి వచ్చి అబద్ధం ఆడుతున్నాం అనుకోండి, సైతానుడు మనలో పనిచేస్తున్నాడు అని అర్థం. దేవుని స్తోత్రం. అబద్ధం ఆడేవారందరినీ సైతాను ఏం చేస్తాడు తెలుసా? మోసం చేస్తాడు. సైతాను వారిని పట్టుకుంటాడు, వారి జీవితాన్ని నాశనం చేస్తాడు. అబద్ధికులందరూ ఎక్కడికి వెళ్తారంట? అగ్నిగుండంలోకి వెళ్తారు. అబద్ధికుల్ని సైతాను అబద్ధమునకు జనకుడు. అబద్ధానికి వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. కాబట్టి మనం అబద్ధం ఆడితే సైతాను మనల్ని పట్టుకుంటాడు. మనం సత్యమే పలికితే వాడు మనల్ని పట్టుకోలేడు. దేవుని స్తోత్రం కలుగునే. అబద్ధం ఆడిన ప్రతి వారులు ఎవరుంటారు చెప్పండి? ఇప్పుడు సాతాను ఉంటాడు. వారు దేవునికి దూరం అయిపోతారు. దేవుని స్తోత్ర. ధనాపేక్ష వల్ల సాతాను ఇస్కరియోతు యోధాని మోసం చేసి వాడి జీవితాన్ని నాశనం చేశాడు. అననీయ సప్పేరాల జీవితాన్ని అబద్ధపు ఆలోచన ద్వారా వారు దేవుణ్ణి మోసం చేసి వారి జీవితాల్ని నాశనం చేసుకున్నారు. కాబట్టి ప్రియులరా, మన జీవితంలో సాతానంట ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్నాడంట. చెప్పండి. అలసిపోయారు, నిద్ర వచ్చేస్తుంది పాపం, మీకు చాలా అలసిపోయారు మీరు. దేవుడు స్తోత్రం కలిగిన. సాతాను ఏం చేస్తాడంట? ఎవరిని మృంగుదునా అని. మనకేమో నిద్ర వచ్చేస్తుంది, వాడికి నిద్ర రావట్లేదు. వాడంట మనం రాత్రి అంతా పడుకున్నా మళ్ళీ చర్చలో నిద్ర వచ్చేస్తుంది. వాడికి పగలో నిద్ర రావట్లేదంట, రాత్రి నిద్ర రావట్లేదంట. అలా ఉంటే భలే ఉండి మనకు కూడా. వాడు పగల నిద్రపోవట్లేదు, రాత్రి కూడా నిద్రపోవట్లేదు. వాడికి ఎంత కసి ఉందంటే, నిద్ర కంటే వాడికి ముఖ్యం ఏంటంటే చర్చిలో ఎవరిని మింగి ఊరందరిని అనుకున్నారనుక, వాళ్ళతో పని లేదు వాడికి. దేవుని స్తోత్ర. లోకంలో ఉన్నవారిని ఎవరిని మింగే ఆలోచన వాడికి లేదు. వాళ్ళందరూ ఆడ పొట్టలో ఉన్నారు. ఇప్పుడు స్తోత్రం కలుగునాయి. ఇప్పుడు బయట ఉన్న వాళ్ళు ఎవరు? మనమే. ఇప్పుడు స్తోత్రం. అందరూ వాడు పొట్టలో ఉన్నారు. లేని వాళ్ళు ఎవరు? ఇక్కడ ఉన్నటువంటి వారే. ఇప్పుడు వాడు కోరిక ఏంటి? వీళ్ళని కూడా మింగేయాలని రాత్రి నిద్రపోవట్లేదు, పగలం నిద్రపోవట్లేదు. వాడు కూడా ఉపవాసం ఉంటాడంట, అన్నం తింటలేదంట. అడుగు ఎవడు స్తోత్రం కలిగిన. వాడు వలలకంట బలిలర్పించి దూపమేస్తున్నాడంట. అంటే అప్పుడప్పుడు వలిసురుతుంటాడు వాడు. దురాశ అనే వలిసురుతుంటాడు, ధనాపేక్ష అనే వలిసురుతుంటాడు, అబద్ధం అనే వలిసురుతుంటాడు. వలిసిరినప్పుడు అన్నిసార్లు చేపలు పడవండి. పడతాయండి? పడవు. ఒక్కొక్కసారి ఉట్టు
ఏమీ లేకుండా వట్టి వల వచ్చేస్తుంది, ఒక్కసేపు కూడా పడదాం. దేవుడి స్తోత్రం కలిగింది. కాబట్టి సాతానుడు ఏం చేస్తాడు తెలుసా? ఒక వల ఇసురుతుంటాడు నీ మీద. నువ్వు ఎప్పుడైతే నీలో ఒప్పుకొనని పాపం ఏదైనా ఉంటే ఆడు వల్ల పడిపోతాం. చెప్పండి, ఒప్పుకొనని పాపం ఏదైనా నీలో ఉంటే వాడు వలిసిరినప్పుడు ఏం చేస్తావు? పడిపోతావు. వాడు ఏం చేస్తాడు? లాగి బుట్టలో వేసుకుంటాడు. బుట్టలో వేసుకున్న చేప ఎక్కడికి వెళ్తుందమ్మా? సముద్రంలోకి వెళ్తుందా? ఎక్కడికి వెళ్తుంది? పొట్టలోకి వెళ్తుంది. ఇస్కరియోతు యోధ ఎక్కడికి వెళ్ళాడు? సాతాను యొక్క పొట్టలోకి వెళ్ళాడు. అననీయ సప్పీరులు ఎక్కడికి వెళ్ళారు? సాతాను యొక్క పొట్టలోకి వెళ్ళిపోయారు. అంటే ఒప్పుకొనని పాపం సైతాను చేతికి మనల్ని చిక్కిస్తుందని గుర్తుపెట్టుకోండి. దేవుని స్తోత్రం కలుగునే. హల్లెలూయా. అందుకే వాక్య భాగంలో మరో మాట, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో ఒక మాట చూద్దాం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతికుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాదు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఈ దురాశలు అనేటువంటివి ఎవరివి? సైతానువి. వాక్యం ఏం చెప్తుందంటే, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఏం ఆశలంట? దురాశలు. చెప్పండి గట్టిగా, ఏం ఆశ అంటమ్మా? దురాశ అంటే ఏంటి? ఓకే, బాగా చెప్పారు. ఇంకా చెప్పండి. అతి ఆశ, చెడ్డ కోరిక. చెప్పండి, చెడ్డ ఆశ. అంటే మన ఆశలు కోరికలు ఎలా ఉండాలంటే న్యాయబద్ధమైనవై వాక్యానుసారమైనవై ఉండాలి. వాక్యానికి మించింది ప్రతీది కూడా దురాశ. ఎందుకంటే ఏ దురాశ మనలోనికి వచ్చినప్పటికీ అది సైతాను సంబంధమైంది కాబట్టి సైతాను మనల్ని పట్టుకుంటాడు. మనలో ఏ దురాశ ఉన్నా సాతాను ఏం చేస్తాడు చెప్పండి? పట్టుకుంటాడు, మింగేస్తాడు. కాబట్టి ప్రియులరా, ఎవరిని మృంగుదునని వాడు ఏం చేస్తున్నాడు? గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. కాబట్టి ప్రియులరా, మనం సాతాను చేతిలో చిక్కుపడకుండా ప్రతి దురాశను విడిచిపెట్టుదుముగాక. మన ప్రార్థనలో ఈ అంశం ఉండాలి. అదేంటి తెలుసా? ప్రభువా, ఏ దురాశ నన్ను అంటనివ్వకండి. ఉపవాస ప్రార్థనలో ముఖ్యంగా మీరు ఏం చేయాలి తెలుసా? ప్రభువా, ధనాపేక్ష నుంచి నన్ను రక్షించండి అయ్యా. నేను సైతాను చేతిలో పడకూడదు. అబద్ధాల నుంచి నన్ను రక్షించయ్యా. ఎందుకంటే నిజం కంటే అబద్ధం త్వరగా వచ్చేస్తుంది కదండి. నిజం కంటే అబద్ధం త్వరగా వచ్చేస్తుంది. దురాశలు అనేటువంటివి ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కాబట్టి, లోకమంతా పాపం చేత నిండి ఉన్నది కాబట్టి, ఈ ప్రజల మధ్య మనం నివసిస్తున్నాం కాబట్టి దురాశలు మన వెంట పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు మనల్ని పలకరెత్తుంటాయి, బాగున్నారా, ఎలా ఉన్నారు. కాబట్టి దురాశ నుంచి మనం విడిపించబడాలని ప్రతిరోజు మనం దేవుడికి ప్రార్థన చేయాలి. చాలా ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం కలుగును. అసలైన ప్రార్థన ఇది. చెప్పండి, అసలైన ప్రార్థన ఏంటి తెలుసా? ప్రతి పాపము నుంచి విడిపించమని దేవుణ్ణి అడగాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. దురాశ నుంచి, అబద్ధాల నుంచి, ధనాపేక్ష నుంచి. ధనాపేక్ష అంటే ఎలాంటిదంటే, ఉల్లిపాయకి ఎన్ని పొరలు ఉంటాయండి? చివరిదాకా పొరలే ఉంటాయి దానికి. అన్నీ తీయలేక పై తీసేసి వండేసుకుంటాం మనం. అన్నీ తీస్తే లోపల ఏమి ఉండదు, అంతేనా? చిన్నది లోపల ఉంటుంది, అంతే, చిన్నది ఉంటుంది లోపల. ఈ పొరలను తీసి పారేసి కూర వండుకుందాం అనుకోండి, మనము కూరకి చాలా ఉల్లిపాయలు, 1 కేజీ ఉల్లిపాయలు ఓ చిన్న కూర వండడానికి కావాలి, అన్ని పొరలే ఉంటాయి. ధనాపేక్ష అనేటువంటిది అలాంటిది. ఒక పొర తీసేస్తే ఇంకో పొర ఉంటుంది, ఇంకో పొర తీసేస్తే ఇంకో పొర ఉంటుంది. ధనాపేక్ష అనేటువంటిది, దురాశ అనేటువంటిది అనుకున్నంత తేలికైంది కాదు.
అందుకే దీనితో మనం ఎప్పుడు పోరాడాలి. నా మాటలు అర్థం కాలేదనుకుంటున్నా. చెప్పండి. ధనాపేక్షతో, దురాశలతో జీవితాంతం పోరాడాలి. అందుకే వాక్యం చెప్తుంది, పాపముతో పోరాడుటలో రక్తం కారినంతగా దాన్ని ఇంకా మీరు ఎదిరించలేదంటుంది. పాపాన్ని ఎదిరిస్తే సైతాన్ని ఎదిరించిన మనం. దేవుని స్తోత్ర. ఎందుకంటే పాపాన్ని మనం ఎదిరిస్తే సాతాను మన కాళ్ళ కింద ఉంటాడు. చెప్పండి. పాపాన్ని ఎదిరిస్తే సాతాను ఎక్కడ ఉంటాడు? కాళ్ళ కింద ఉంటాడు. పాపంలో మనం జీవిస్తే సైతాను మన నెత్తి మీద ఉంటాడు. అందుకే కొంతమంది అంటారు, నెత్తి మీద శని ఉందండి. ఏం చేస్తామండి? శనేశ్వరం వాడు నెత్తికెక్కాడు. నెత్తికెక్కితే ఏముంటుంది చెప్పండి? సైతానుడు సాతాను నెత్తి మీద కూర్చుంటే అంత దరిద్రం ఉంటుంది. కాబట్టి దరిద్రం శాంతిలు చేయితే పోదో. శాంతిలు చేయితే పాపం తెలియక శాంతిలు చేయితే పోదది, ఇంకోటి వచ్చి కూర్చుంటుంది. మరి ఏం చేయాలి చెప్పండి? మన పాపాన్ని దేవుడి దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే మనం కనికరించబడతాం. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనాన్ని చూద్దాం. కోపపడుడు గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అదేంటమ్మా? కోపపడుడు కానీ పాపం చేయకండి, మీ కోపము సూర్యుడు అస్తమించే వరకు నిలిచి ఉండకూడదు, అపవాదికి చోటు ఇవ్వకండి. చెప్పండి ఈ మాట అందరూ. అంటే అపవాదికి చోటు ఇస్తేనే వస్తాడు, చోటు ఇవ్వకపోతే రాలేడు. ఇప్పుడు ఎవరిది తప్పు చెప్పండి? మందా సైతాందా? చెప్పండి. మంద కాబట్టే మన దేవుడు నరకంలో ఎత్తాడు, అగ్గిలే ఎత్తాడు. తప్పు అంతా ఆడిదేననుకోండి, ఆ నేసి మనల్ని మానేసిను. దేవుడి స్తోత్రం కలుగునుగా. అపవాదికి చోటు ఇస్తేనే వస్తాడు, లేకపోతే అపవాది మనల్ని ఏం చేయలేడు. దేవుని స్తోత్రం కలుగునుగా. అపవాదికి చోటు ఇవ్వడం అంటే ఏంటి? ఇప్పుడు విన్నారు కదా, చదివిన వాక్యం విన్నారు కదా, మీరే చెప్పండి. అపవాదికి చోటు ఇవ్వడం అంటే ఏంటి? ధనాపేక్ష కలిగి ఉంటే అపవాదికి చోటు ఇవ్వడం, అబద్ధం ఆడితే అపవాదికి చోటు ఇవ్వడం, తర్వాత దురాశలు మనలో ఉంటే అపవాదికి చోటు ఇవ్వడం. మరొకటి ఏముంది అక్కడ? కోపపడితేనంట, కోపాన్ని హృదయంలో దాచుకుంటే. కోపపడుడు కానీ అదేంటి మరి? వాక్యం ఏమంటుంది? కోపపడండి కానీ పాపం చేయకండి. మీ కోపము సూర్యుడు అస్తమించే లోపుగా ఏమవ్వాలి? మీ హృదయంలోంచి పోవాలి. దేవుని స్తోత్రం కలుగును. కోపపడుడు అంటే అర్థం ఏంటంటే ఎదుటివారి ప్రయోజనం కొరకు కోపపడచ్చు. పాస్టర్ గారు కోపడతారు ఎప్పుడైనా? కోపడితే కదా మీరు, కోపడితే కోపడతారు, అంతే కదండి. అవకాశం ఇవ్వకపోతే కోపడతారా? కోపడరు. భక్త సింగ్ అనే దైవజనుడు ఉన్నాడు. ఒకసారి అక్కడ మీటింగ్ జరిగేటప్పుడు స్త్రీలకి ప్రత్యేకంగా ఒక భాగం ఇస్తారు, పురుషులకి ఒక భాగం ఇస్తారు. ఒక ఆయన పాపం భార్యాభర్తలు వచ్చారు. వాళ్ళ ఆవిడ మరి స్త్రీల్లో ఉంటుంది కదా, భార్యాభర్తలను ఒక చోట ఉండడం కుదరదు. వాళ్ళు స్త్రీలందరూ ఒక చోట ఉండాలి, పురుషులందరూ ఒక చోట ఉండాలి. బ్యాగ్లో బట్టలు ఉండిపోయి అంటారు ఆయన. పాపం ఆయన ఉండిపోతే ఆయన ఏం చేశాడంటే ఆ స్త్రీల పక్కకి వెళ్ళి ఆవిడని పిలిచే ప్రయత్నం చేస్తే ఎవరో వెళ్ళి ఈయన మీద కంప్లైంట్ ఇచ్చారు. ఈయన స్త్రీల దగ్గరికి వస్తున్నాడు ఏంటంటే వెంటనే కొట్టేశాడంటేనా, క్రమాన్ని ఎందుకు నువ్వు అక్కడికి వెళ్ళకూడదు కదా, ఎందుకు వెళ్ళావు అని చెప్పి ఒక్క దెబ్బ కొట్టాడు. ఆయన వెళ్ళింది తప్పు కాదు ఒక రకంగా, కానీ అక్కడికి వెళ్ళకూడదు అనేటువంటి ఒక నిబంధన ఉంది కాబట్టి ఆయన ఏం చేశాడంటే
అక్కడికి వెళ్ళాడు. ఆయన కోప్పడలేదటండి. శాంతంతో ఆ దైవజనుడు కొట్టినప్పటికీ సహించుకొని ఓర్చుకొని లోపల కూడా కోపం రాకుండా సారీ అండి అని చెప్పి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్ర. ఆ తర్వాత ఆ విషయం దైవజనుడికి తెలిసింది. దైవజనుడు ఆయన పిలిచి, సహోదరుడా నన్ను క్షమించు, వాళ్ళు చెప్పినటువంటి మాటలను బట్టి నేను కొట్టాను అయ్యా, మీరు కొట్టడం నాకు ప్రయోజనమే. దైవజనుడు కొడితే నీతిమంతుడు నన్ను కొట్టుట తైలాభిషేకం అయ్యా, నేనేం బాధపడలేదయ్యా, నేనేం కోప్పడలేదయ్యా అన్నాడు. దేవుని స్తోత్ర. అంత సహించాడు కాబట్టి ఈరోజు అమెరికాలో షెటిల్ అయ్యాడు అతను. లేకపోతే ఇండియాలో ఉండేవాడు. దేవుడి స్తోత్రం కలుగుని. ఎందుకంటే ఆ కోపాన్ని అతని హృదయంలో ఉంచుకోలేదు. దైవజనుడు ఒకవేళ పొరపాటు పడినా అది దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. ఎందుకంటే కోపపడే అవకాశం, ఆయన కోపడినప్పటికీ అతను ఓర్చుకున్నాడు కాబట్టి దైవజనుడికి అవకాశం ఉంది. తిరగబడితే అవకాశం ఉంటుందా? ఉండదా? వాక్యం ఏం చెప్తుంది తెలుసా? అపవాదికి చోటు ఇవ్వకండి. ఏ కోపాన్నైనా మన హృదయంలో దాచుకుంటే, మన సహోదరుల మీద మనం పగపెట్టుకుంటే సైతానికి మనం చిక్కుతాం. సైతాను వలలో చిక్కుతాం. 3 రోజులు ఉపవాసం ఉన్నామండి. ఉపవాసం ఉన్నా సైతాన్ చేతిలోనే ఉండి ఉపవాసం ఉంటాం. నన్ను క్షమించండి, మరి మీ ఉపవాస దీక్ష నేను భగ్నం చేయట్లేదు, కానీ సత్యం తెలియాలి. ఏమన్నా స్తోత్రం కలుగును. కోపాన్ని విడిచిపెట్టకుండా 7 రోజులు ఉపవాసం అన్నా సైతాన్ చేతిలోంచి బయటికి రావు. ఎప్పుడు వస్తాం తెలుసా? ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత మాత్రమే బయటకు వస్తాం. దేవుని స్తోత్రం కలుగును. అందుకే వాక్యంలో మాట రాయబడింది, బలర్పించుట కంటే సమీపించి ముందు దేవుడి మాట వినాలి, తర్వాత ప్రార్థన చేయాలి. అందుకే వాక్యంలో ఇంకో మాట రాయబడింది, నువ్వు బలిపీఠం దగ్గర అర్పణ అర్పించేటప్పుడు నీ మీద నీ సహోదరునికి ఏమైనా విరోధం ఉంటే, ఎవరి మీదంట? నీకు లేదు, ఎవరికంట? నీ పొరుగువాడికి నీ మీద విరోధం ఉంది. ఇప్పుడు నువ్వేం చేయాలంట? అర్పణ విడిచిపెట్టాలా? అర్పణ అర్పించి వెళ్ళాలా? అర్పణ ముఖ్యమా? సమాధానం ముఖ్యమా? మనం ఏం చెప్తాం? ఇప్పుడు అర్పణ ఈజ్ఈక్వల్ టు ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన ముఖ్యమా? సమాధానం ముఖ్యమా? అది తెలియాలి మనకి. దేవుని స్తోత్ర. మొదట సమాధాన పడాలి, తర్వాత వచ్చి ఉపవాస ప్రార్థన చేయాలి. అది ఫలవంతంగా ఉంటుంది. సరి చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. అలా చెప్తే కొంతమంది నీరసం వద్ది, మేము ఇంత కష్టపడి ఉపవాసం ఉంటే ఇలా అన్నారేటండి. ఉపవాసం యొక్క బలాన్ని తగ్గించేశారు. పాస్టర్ గారు గాలి ఇప్పేశారు. నేను గాలి కొట్టేవాడిని కాదు, ఇప్పేవాడిని కాదు. దేవుడి స్తోత్రం కలుగును. వాక్యం ఏముంటే అదే చెప్పాలి. మనకు నచ్చినట్టు చెప్పకూడదు. ఆయన ఒప్పుకోడు. దేవుని స్తోత్ర. పనివాడు యజమాని చెప్పినట్టు చేయాలా, ఇష్టసరంగా చేయాలా? నీరు కట్టమంటే కట్టాలి, నీళ్ళు వదిలేయమంటే అదేంటండి అందరూ నీరు కడతారు, మీరేంటి వదిలేయమంటున్నారు? నీరు వదిలేస్తే పంట ఎలా పండుతుందండి అనొచ్చా? యజమానుడు వదిలేయమంటే గట్టు తెగ్గోసి నీరు దిగ్గొట్టేమన్నాడు అనుకోండి యజమానుడి, పనివాడు ఏం చేయాలి? దిగ్గొట్టాలి. నీరు గట్టుగా అవన్నీ కూడా పూర్తి చేసి, ఆ కన్నాలు పూర్తి చేసి నీరు పెట్టమంటే మరి ఆ యజమానుడు ఏం చెప్తే నేను ఆయన పనివాడిని అదే చేయాలి. దేవుడు స్తోత్రం కలిగిన. ఆయన గాలి ఇప్పమంటే ఇప్పాలి, మరి అంతే కదా? ఆయన గాలి ఇప్పమంటే ఇప్పాలి, గాలి కొట్టమంటే కొట్టాలి. దేవుని స్తోత్రం కలిగిన. అది యజమాని ఇష్టమే కానీ పనివాడి ఇష్టం కాదు. మీకు నచ్చినా నచ్చకపోయినా నా యజమానుడు చెప్పినట్టు నేను చేయాలి. దేవుడి స్తోత్రం కలిగినాయి. కాబట్టి ప్రియులరా, కోపం మనలో సుఖ నివాసం చేస్తే సైతాను చేతికి చిక్కుతాము. దేవుని స్తోత్ర. అందుకే మనం కోపము లేనివారుగా, కోపము మనలో సుఖ నివాసము ఉండనివ్వని వారుగా మనముంటే సైతానుకు చిక్కము మనము.
సైతానుకు చిక్కారు కాబట్టి ఏదేనులో నుంచి బయటికి గెంటు వేయబడ్డారు. సైతానుకు చిక్కకపోతే ఎక్కడ ఉండేవారు? ఏదేనులో ఉండేవారు. దేవుని స్తోత్ర. ఏదేనంటే అర్థం ఏంటి? సౌఖ్యము. చెప్పండి. అంటే సాతానుకు చిక్కకపోతే మన జీవితానికి ఏ నష్టము హాని కలగదో. ఆయన చేతిలో బహుభద్రంగా మనం ఉంటాము. దేవుని స్తోత్రం కలుగునుగా. ప్రతి కోపము, అందుకే కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, అది కీడుకే కారణం. చెయ్యి చెప్దాం. మీరు చెప్పాలి, ఇంక నేను చెప్పను, ఒకసారి చెప్పాను కదా. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, అది కీడుకే కారణం. దేవుని స్తోత్రం కలుగు. ఈ ఉపవాస ప్రార్థనలో కోపం మానుదుముగాక, ఆగ్రహం విడిచిపెట్టుదుముగాక. ఆగ్రహం అంటే ఏంటి? మనం అరిస్తే ఈ పై అట్లు ఊడిపోతాయి. యేసు ప్రభు కోసం ఏం చెప్పబడింది తెలుసా? ఆయన అరవడు. చెప్పండి. ఆయన అరవడు, కేకలేయడు. చెప్పాలి. ఆయన అరవడు. మరి మీ ఇంటికాడ అరుతున్నారు, కేకలేస్తున్నారా? దేవుని స్తోత్రం కలిగి. ఆయన అరవడం, నేను అరవను. చెప్పండి. ఆయన అరవడో, నేను కూడా అరను. ఆయన కేకలేయుడు, నేను కూడా కేకలేను. సైతాన్ని దరిదాపుకు రాలేడు. దేవుని స్తోత్రం కలుగుంది. అపవాదికి మనం చోటు ఇవ్వకూడదు. ఇస్తే వాడు మనల్ని, మన కుటుంబాన్ని పాడు చేస్తాడు. దైవజనులు సాక్ష్యం చెప్పారు. వారంట చేపలు తీసుకెళ్ళి రోడ్డు మీద జల్లేసినా మాట్లాడలేదంట ఆయన. ఒకవేళ మీరు మాట్లాడుంటే ఇక్కడ దాకా రాకపోతాడు. ఒకవేళ మీరు పోట్లాడుంటే ఇప్పటికి సెక్యూరిటీ చేసుకునేవారు. మీరు వాళ్ళతో పోట్లాడుంటే ఈరోజు కూడా మంకి క్యాప్ పెట్టుకుని ఎవరికి కనపడకుండా సముద్రంలోకి వెళ్ళేవారు. నో డౌట్. దేవుని స్తోత్ర. నో డౌట్. నాకు బాగా నచ్చింది. దేవుని స్తోత్ర. ఆయనంట, ఇప్పుడు మనం చేసుకునే వ్యాపారం ఇంకొకరు వచ్చి రోడ్డు మీద జల్లేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఆయన డబ్బులు ఎక్కువే కాదు, పొట్ట గడవక ప్లాట్ఫామ్ మీద వ్యాపారం చేసుకుంటుంటే జల్లేస్తే కడుపు మండిపోదండి. మండుతుందా మండదా? మీరు కాబట్టి ఓర్చుకుందా, నేనైతే ఓర్చుకోలేకపోతున్నానేమో. దేవుడి స్తోత్ర. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? అటువంటి పరిస్థితులన్నీ మార్చాడు. దేవుని స్తోత్రం కలిగిన. మార్చడానికి దేవునికి అవకాశం ఇవ్వాలి. దేవునికి అవకాశం ఇస్తే దేవుడు జీవితాన్ని బాగు చేస్తాడు. సైతానికి అవకాశం ఇస్తే వాడు జీవితాన్ని పతనం చేస్తాడు. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? అరవకూడదు, కేకలేయకూడదు, మన హృదయంలో కోపాన్ని నిలవుంచుకోకూడదు. నిలవుంచుకుంటే సైతానుకు చిక్కుతాము, జీవితాన్ని పాడు చేస్తాడు. కాబట్టి ప్రియులారా, వాక్యం చెప్తుంది, మీ కోపము నిలిచి ఉండకూడదు. ఇంకా చదవండి కొంచెం. అపవాదికి చోటు ఇవ్వకండి. దొంగిలో వాడు దొంగతనాలు చేయకూడదు అంట. దొంగతనాలు చేసినా సైతాన్ చేతికి చిక్కుతాం మనం. దేవుని స్తోత్ర. ఈరోజు అండి దొంగతనాలు బాగా ఎక్కువైపోయాయి. పట్టపగలు కూడా దొంగతనం చేసేసి వాళ్ళు ఉన్నారు. మీరు ఎక్కడైనా ఫోన్ మర్చిపోయారు అనుకోండి, మళ్ళీ దొరికితోట్టు. చూస్తే ఎవరు దొంగలా కనపడరు కదండి. అంటే అటువంటి స్వభావం మనలో కొంచెం ఉన్నా సరే, కానీ సైతానుకు చిక్కుతాం మనం. ఇస్కరియోతు యోధా దొంగిలించాడు. యేసై దగ్గర అంటే మళ్ళీ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కాదు. యేసై దగ్గరే దొంగతనం చేసిన గొప్పవాడు ఎవరు చెప్పండి? ఇస్కరియోతు యోధా. అందుకే సైతానుకు చిక్కాడు, జీవితాన్ని నాశనం చేశాడు. దేవుని స్తోత్ర. జీవితాన్ని
నాశనం చేశాడు. కాబట్టి మనము అలాంటి ఆలోచన కూడా మనలోకి రాకూడదు. దేవుని స్తోత్రం కలుగునుగా. చాలామంది దొంగతనాలు చేయరు, కానీ కొన్ని చోట్ల వ్యాపారాలు చేసే దగ్గర, పార్ట్నర్షిప్లు ఉంటాయి కదా, దొంగ లెక్కలు చెప్పేసి, మా ఏరియాలో ఒక హ్యాచరీ ఉంది. ఒక ఆయన బ్యాంక్ మేనేజర్ గారు రిటైర్డ్ డబ్బంతా తెచ్చి సేమ్ వాళ్ళు మా క్యాస్టే కదా అని నమ్మాడు. పాపం ఆయన మా క్యాస్టే కదా, నన్ను మోసం చేస్తాడు ఏంటని నమ్మి, మా ఏరియాలో వాడిని నమ్మి ఒక హ్యాచరీ కట్టుకున్నారు. కట్టిన తర్వాత లాభాల్లోనే ఉంది, కానీ ఏనాడు అతనికి ఒక రూపాయి పంచలేదు, లెక్కలు చెప్పలేదు. ఈ రోజు దాకా చాలా మోసం చేశాడు. మా ఓడే కదా అని నమ్మితే ముంచేశాడు పాపం. ఎందుకంటే డబ్బు చూసేసరికి మనుషులకి ఆలోచన మారిపోతుంది. చాలా నష్టపోయాడు. ఒక ఉద్యోగస్తుడికి ఏముంటుంది చెప్పండి? ఆ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వచ్చిన డబ్బులే ఇల్లు కట్టుకోవటమా, పెళ్ళిళ్ళు చేయటమా, ఇలాంటివన్నీ ఉంటాయి. ఉద్యోగులు ఉన్నంతసేపు వచ్చిన డబ్బు అలాగా పిల్లలు చదివించుకోవడానికి ఖర్చులకి సరిపోద్ది. అతని జీవితంలో చాలా పెద్ద నష్టం కలిగింది. ఎందుకంటే వాటాదారులు అతన్ని మోసం చేశారు. అంత మోసంతో నిండిపోయింది. కాబట్టి ప్రియులారా, మనమైతే యథార్థవంతులుగా ఉండాలి. అది లక్షలైనా, అవి కోట్లైనా మన దగ్గర మోసం ఉండకూడదు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇంకా చదవండి అమ్మా. దొంగిలువాడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టాలి. దేవుని స్తోత్రం కలిగిన. మనం దొంగిలించడం కాదు, ఏం చేయాలంటండి? అక్కరగలవానికి పంచిపెట్టాలి. దేవుని స్తోత్రం కలిగిన. ఎదుటివారికి సహాయం చేయాలి తప్ప ఎదుటివారి దగ్గర నుంచి మనం ఏదో రూపాన్ని లాక్కూడదు. అలా చేస్తే సైతాను చేతిలో మనం చిక్కుతాము. సైతాను మన జీవితాన్ని నాశనం చేస్తాడు. ఇంకా చదవండి అమ్మా. పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తం తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడాలి. దేవుని స్తోత్రం కలిగిన. దేవుని బిడ్డలందరూ కష్టపడాలి. చెప్పండి, ఎవరు సోమరులా ఉండకూడదు, అందరూ కష్టపడాలి. యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు అటండి తక్కువగా తినేవాడంట, తక్కువగా నిద్రపోయేవాడంట, ఎక్కువ కష్టపడ్డాడు ఆయన. దేవుని స్తోత్రం కలిగిన. దేవుడు ఏదైనా పని అప్పు చెప్పాలంటే కష్టపడే వారికే ఇస్తాడు ఆయన ఏదైనా పని. సోమరులకు దేవుడు ఎప్పుడు ఏమి ఇవ్వడు. ఎవరు సోమరులుగా ఉంటారో వారి సైతాను చేతికి చిక్కుతారు. అందుకే సోమరతనం అనేది అస్సలు మన దగ్గర ఉండకూడదు. దేవుడు ఎవరినైనా 12 మంది శిష్యుల్లో యేసుప్రభువు పిలిచినప్పుడు ఒక్కళ్ళని కూడా సోమరన పిల్లలేదు. ఆయన కష్టపడి పనిచేసే వాళ్ళని పిలిచాడు. కొంతమంది దేవుడి సేవకు ఎలా వస్తారంటే 10 పేలైపోయాక, ఏం ఉద్యోగం రానప్పుడు, ఏం పని లేక, ఇంకేం చేయలేక వస్తారు. దేవుడు వాళ్ళని పిల్లలేదు. దేవుని స్తోత్రం కలుగును. దేవుడు ఎప్పుడు ఎవరిని పిలుస్తాడు తెలుసా? కష్టపడే స్వభావం ఉన్నటువంటి వారిని పిలుస్తాడు. సోమరులను దేవుడు ఎప్పుడు పిలవడు. దేవుని స్తోత్రం కలుగును. కాబట్టి ప్రియులారా, మనం సోమరతనం ఉంటే సైతాన్ చేతిలో చిక్కుకుంటాం. కాబట్టి సోమరతనమైనది మన దగ్గర ఉండకూడదు. ఇంకా మనం చూస్తే 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం, 7-8 వచనాలు చదువుకుందాం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. దేవుని స్తోత్రం కలుగునది. హల్లెలూయా. ఎందుకంటే ఒక విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు కొన్ని పరిస్థితుల్లో మనల్ని, ఇజ్రాయేలీలు ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్నిసార్లు కొండలెక్కారు, కొన్నిసార్లు పల్లంలో నడిచారు. ప్రయాణంలో లోయలు ఉంటాయి, మెట్టలు ఉంటాయి. దేవుడు మనల్ని ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా ఒకవేళ నడిపించినప్పటికీ, లేమిలో ఉన్నప్పటికీ మనం చింతపడకూడదు. ఎందుకంటే ఎప్పుడు మనకి ఏం చేయాలో ఆయనకి తెలుసు. దేవుని స్తోత్రం కలుగునది. దేనికోసం మనం చింతపడకూడదు, కానీ ఒక పని చేయాలి.
అదేంటి తెలుసా? ఇంకా నా దగ్గర దేవా, నా యందు మీకు ఆయాసకరమైన పాపం ఏమైనా కలదేమో నన్ను పరీక్షించి పరిశోధించి తెలుసుకోండి అయ్యా అంటాడు భక్తుడు. దేవుని స్తోత్ర. మనం ఆ ఒక్కటే చెయ్యాలి. దేవునికి విరోధమైంది మనలో ఇంకేమైనా ఉందా అది తెలుసుకోవాలి తప్ప మనం చింతపడకూడదు. చింతపడితే ఏమవుతుందో తెలుసా? సైతానికి మనం చోటిచ్చిన వారం అవుతాం. దేవుని స్తోత్ర. మనం చింతపడక్కర్లేదు, కలవరపడక్కర్లేదు, భయపడక్కర్లేదు. దేవుని చేతిలో ఉండగా మనల్ని ఎవరు అపహరించలేరు. దేవుని స్తోత్ర. కాబట్టి మనం చింతపడితే సైతాను చేతికి చిక్కేటువంటి ప్రమాదం పొంచి ఉంది. సైతానుడు మింగేస్తాడు. కాబట్టి మనం చింతపడకుందుముగాక. ఇంకా చదవండి. నిబ్బరమైన బుద్ధి కలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని ఏం చేస్తున్నాడమ్మా? తిరుగుచున్నాడు. దేవుని స్తోత్ర. చర్చిలోకి వస్తాడంటారా? చర్చిలోకి వస్తాడంటారా? రాడంటారా? వస్తాడా? ఓకే. మీ ఇంట్లోకి వస్తాడా? మా ఇంట్లో నాకు ఆడికి ఎన్ని గుండెలేండి అంటారా? ఏసై దగ్గరికి వెళ్ళాడంట ఒకసారి. దేవదూతలతో మీటింగ్ జరుగుతుందంట. మీటింగ్ జరుగుతూ ఉంటే సైతానుడు వెళ్ళాడంట. ఎరా సైతాన్ని ఎక్కడి నుంచి వచ్చావంటే, భూలోకంలో అటు ఇటు తిరుగుచు అందరు ఎలా ఉన్నారో చూస్తా, దానిలో సంచరిస్తూ వచ్చి తిని అన్నాడు. ఖచ్చితంగా సైతానం అన్ని చోట్లకి వెళ్తాడు. దేవుని స్తోత్రం కలిగింది. ఈ చోటకు వస్తాడు కానీ అవకాశం ఇవ్వకపోతే ఏమీ చేయలేడు. దేవుని స్తోత్రం కలిగింది. ఎందుకు చేయలేడంటే మన మీద ఆయన రక్తం ఉంటుంది. మన మీద మనల్ని విమోచించాడు కదా. ఆయన రక్తాన్ని చిందించి మనల్ని విమోచించాడు కదా. మన మీద ఆయన రక్తం ఉంటుంది. అందుచేత మనల్ని తాకలేడు వాడు. దేవుని స్తోత్ర. అందుకే నేను దేనికి భయపడక్కర్లేదు. దేనికి భయపడక్కర్లేదు. కొంతమందికి చాలా భయాలు ఉంటాయి. దారులు ఏమైనా ఎత్తే, దిష్టి తీసిన ఎత్తే, పొరపాటును తొక్కెత్తే, ఎంత భయం వచ్చేస్తుందో. అవేమీ చెయ్యవు. ఎవరైనా శాపనార్థం పెడితే ఎంత భయమో, అదేమీ చేయదు. ఎందుకు తెలుసా? నీ మీద ఏముంది? యేసయ్య రక్తం ఉంది. దేవుని స్తోత్ర. యేసయ్య రక్తం నీ మీద ఉంటే వాటిని నేమి నీకు చేతపడి చేసిన ఏమవదో, చెడిపెట్టిన ఏమవదో, ఏమవదో. మా చర్చి ముందు ఉన్నాడు చెడిపోడు ఒకడు. పెద్దమల్లాపురంలో ఏజెన్సీ ప్రాంతం అది. తమ్ముడు వచ్చాడు. ఎవరైనా వచ్చారా? ఇంకా శేఖర్ పాస్టర్ గారు అయితే చర్చి కట్టిన రాళ్ళు కూడా మోసారు. చర్చి ముందే ఉన్నాడండి. చర్చి పక్కన ఇంకో ఇల్లు ఉంది. ఆ చెడిపోడు బాగా తట్టుకోలేక ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. వాడిని చూసేసరికి ఆ ఊరోళ్ళందరూ భయపడిపోతారు. చాలా భయపడిపోతారు. రోజు ఆ ఇంటి ముందు నుంచి వెళ్తాం మేము. చర్చి ఎదుర్కొంటూ ఉంటాడు వాడు. మనల్ని ఏం చేయలేడు. దేవుని స్తోత్ర. ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా ఆడన్నా మారు మనసు పొందాలా, లేదా ఈ ఊరాన్ని వదిలేసిపోవాలా, ఏదో ఒకటి చెయ్యండి అని ప్రార్థన చేస్తున్నాం. ఏం చేయాలంటాడు? మారు మనసు పొంది చర్చిలో కన్నా రావాలి, లేదా ఈ ఊర్లో లేకుండా తరిమేయండి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాం. దేవుని స్తోత్రం కలిగి చర్చిలో కూడా అదే ప్రకటన చేశాను. వాడు కొద్ది కాలంలో ఎక్కడికన్నా రావాలా, కనపడకుండా పోవాలా. దేవుని స్తోత్ర. తప్పకుండా అది జరుగుతుంది. మనం దేవుడిని అడిగేమంటే తప్పకుండా అయినా చేస్తాడు. పోయాక మీకు మళ్ళీ చెప్తాను. దేవుని స్తోత్రం కలిగినవి. హల్లెలూయా. తప్పకుండా వాడు పోతాడు. దేవుని స్తోత్ర. ఆయన ఏమన్నాడంటే, ఈ పర్వతంతో నువ్వు మాట్లాడు, సముద్రంలో పడమని వెళ్ళి. ఏమన్నాడు ఆయన? సముద్రంలో పడమని నువ్వు ఆజ్ఞాపించు, అది వెళ్ళి పడుతుంది అన్నాడు. నేనేం ఆజ్ఞాపించానంటే, ఈడు చర్చిలో అన్నా పడాలా, ఊరవతల కాదు, ఈ ఊళ్ళో లేకుండా అన్నా పోవాలా. దేవుడి స్తోత్ర.
కాబట్టి తప్పకుండా ఏదో ఒకటి జరుగుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో మనం ఎవ్వరికీ భయపడక్కర్లేదు. మనము పాపాన్ని మన హృదయములో దాచుకున్నప్పుడు, మన మీదున్న యేసు రక్తం పక్కకు పోద్ది. మన మీద ఏముంది చెప్పండి? యేసు రక్తం ఉంది. మనం పాపములో కొనసాగుతున్నప్పుడు ఏమవుతుంది? దేవుడు ఆయన మన మీద వేసిన రక్తాన్ని ఏం చేస్తాడు? తీసేస్తాడు. అప్పుడు సైతాను లోపలికి ప్రవేశిస్తాడు. దేవుడు స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే దేవుడు తన కాపుదలను తీసేస్తాడు. ఎందుకంటే రక్షింపబడినటువంటి వారికి దేవుడు తన దూతల్ని కావలిగా పెడతాడు. ఎప్పుడైతే మనం పాపానికి అవకాశం ఇచ్చామో దేవుడు ఏం చేస్తాడు? తన దూతల్ని ఉపసంహరించుకుంటాడు. అందుకే సైతానికి అవకాశం దొరుకుతుంది. దేవుడు స్తోత్రం కలుగును. ఇంకొక మాట చూద్దామా? తమ్ముడు ముగించేయమంటావా? నవ్వుతున్నారేంటి పాస్టర్ గారు? దేవుడి స్తోత్రం కలుగును. మీ పాస్టర్ గారు నవ్వుతున్నారు, మీరు నవ్వుతున్నారేంటి? అంటే ముగించేమనే కదా? కాదండి. దేవుడి స్తోత్రం కలుగును. నాకు టైం చెప్పారుగా, నేను మర్చిపోయాను, మరి నాకు గుర్తులేదు. ఇంకొక మాట చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమో వివాదమో ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు. దేవుని స్తోత్ర. మన హృదయంలో మత్సరము వివాదం అంటే మనకి అసూయ కానీ, వివాదం అంటే కలహాలు కానీ ఉండకూడదండి. దేవుని స్తోత్ర. దేవుని బిడ్డలకి ఏమి ఉండకూడదంట? కలహం ఉండకూడదు. అందుకే దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహామును పిలిచిన తర్వాత అబ్రహాము తన వెంబడి ఒక వ్యక్తిని తీసుకెళ్ళాడు. అతను ఎవరండి? లోతుని తీసుకెళ్ళిన తర్వాత ఏం జరిగింది తెలుసా? లోతు పనివారికి, అబ్రహాం పనివారికి వివాదం వచ్చింది. వివాదం వస్తే పనివాళ్ళకి వివాదం వచ్చింది. రేపు పొద్దున్న నాకు కూడా వివాదం వస్తుంది. అబ్రహాము లోతుని పిలిచి అన్నాడు, మనము బంధువులం, రక్త సంబంధులం, కాబట్టి నాకు నీకు వివాదం ఉండకూడదా? చెప్పండి ఏమన్నాడు? మనము రక్త సంబంధులం, బంధువులం కదా, నీకు నాకు వివాదం ఉండకూడదు. ఉంటే ఏమవుద్ది? ఉంటే అబ్రహాము ఆశీర్వదించబడేవాడు కాదు. అబ్రహాము జీవితంలో దేవుని వాగ్దానం నెరవేరేది కాదు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యేవాడు కాదు. దేనివల్ల? దేవుడు అన్నాడు, అబ్రహామా, నీవు నేను ఆకాశానికి భూమికి సృష్టికర్త అయినటువంటి జీవము గల దేవుణ్ణి, నీవు నీ బంధువుల్ని, నీ ఇంటి వారిని, నీ తల్లిదండ్రులందరినీ విడిచిపెట్టి నేను చూపించే దేశానికి రా. నిన్ను నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేస్తానయ్యా అన్నాడు. దేవుని స్తోత్ర. నీ సంతతిని ఆకాశ నక్షత్రాల వలె, ఇసుక రేణుల వలె నేను విస్తరింపచేస్తాను అని దేవుడు గొప్ప వాగ్దానం చేశాడు. వాగ్దానం చేయగానే సైతాన్ ఏం చేశాడు తెలుసా? ఈ వాగ్దానాన్ని ఎలాగైనా అబ్రహాము అనుభవించకుండా, అబ్రహాము పొందకుండా చెయ్యాలనుకున్నాడు. అందుకేం చేశాడు? ఇప్పుడు వివాదం పెట్టాడు. దేవుని స్తోత్రం కలిగిన వివాదం పెట్టాడు. కాబట్టి అబ్రహాం ఏం చేశాడు తెలుసా? నీవు నేను బంధువులం కదా, నీకు నాకు మధ్య వివాదం ఉండకూడదు. ఉంటే దేవుని వాగ్దానం మన జీవితంలో నెరవేరదు. చేయొచ్చు చెప్పండి ఒకసారి. అలేలి కాదు. వివాదం ఉంటే దేవుని వాగ్దానం నా జీవితంలో నెరవేరదు. అబ్రహాం ఏం చేశాడు తెలుసా? అసలు మన జీవితంలో ఎప్పుడు వివాదం రాకూడదు. నువ్వు తూర్పుకి వెళ్ళిపో, నేను పడమటికి వెళ్ళిపోతాను. లేదా నువ్వే తూర్పుకి వెళ్ళిపో,
నేను పడమటికి వెళ్తాను. నన్ను పడమటికి వెళ్ళమంటే పడమటికి వెళ్తాను, తూర్పుకి వెళ్ళమంటే తూర్పుకి వెళ్తాను. నీకు నచ్చిన చోటకి వెళ్ళిపో. నీవు నేను వేరుగా ఉన్నామనుకో, వివాదం రాదు. అసలు వివాదం లేకుండా చూసుకున్నాడు అబ్రహాము. లేకపోతే అబ్రహాము జీవితంలో వాగ్దానం నెరవేరేది కాదు. మన జీవితంలో మనకు వివాదాన్ని కలిగి ఉంటే దేవుడిచ్చిన ఏ వాగ్దానం మన జీవితంలో నెరవేరదు. చెప్పండి, మీ బైబిల్లో పైకెత్తి చెప్పండి, ముగించేస్తాను. మీకు వివాదం ఉంటే దేవుడిచ్చిన వాగ్దానంలో ఏది మీ జీవితంలో నెరవేరదు. జనవరి ఫస్ట్కి వచ్చిన వాగ్దానం కూడా నెరవేరదు. దేవుని స్తోత్ర. జనవరి ఫస్ట్కి అబ్బా భలే వాగ్దానం వచ్చింది. జనవరి ఫస్ట్కి వచ్చిన వాగ్దానం నీ జీవితంలో వివాదం ఉంటే నెరవేరదు. దేవుని స్తోత్రం కలుగును. మనం వివాదరహితులుగా ఉందుముగాక. వివాదం ఉంటే సైతాను చేతిలో పడతాం, సైతాను ఊర్లో పడతాం. కాబట్టి వివాదం లేనివారుగా మనం ఉండాలి. అప్పుడు మనం ఏదేనులో ఉంటాం. దేవుని స్తోత్రం కలిగిన. ఏదేనులో ఉందామా, ఏదేనుకి వెలుపులు ఉందామా? ఏదేనులో ఏముంది? సౌఖ్యం ఉంది, సంతోషం ఉంది, సమృద్ధి ఉంది. దేవుని స్తోత్రం కలిగిన. ఏదేను వెలుపులు ఏముంది? నీవు ప్రయాసతో పిల్లలను కంటావు. ఎవరితో? అవ్వమ్మతో. ఆదామా, నీవు నీ నిమిత్తం ఈ నేల బల్లి రక్కసి చెట్లు, గచ్చ పొదలు, ముళ్ళ పొదలు మొలిపిస్తుంది. ఈ తుప్పలన్నీ నరకాలి. నువ్వు భూమిని దున్నాలి, విత్తనం వేయాలి. నీ రక్తము చెమటవలే నేలను ఒలికించి కష్టపడి శ్రమపడి ఆహారం సంపాదించుకోవాలి. అది ఎక్కడుంది? ఏదేను వెలుపుల. ఏదేనులో ఏముంది? సౌఖ్యము, సంతోషము, సమృద్ధి ఉంది. దేవుని స్తోత్ర. సైతానికి అవకాశం లేకుండా చేస్తే మనం ఏదేనులో ఉంటాం. సైతానికి అవకాశం ఇస్తే ఏదేనికి వెలుపులు ఉంటాం. ఏది కావాలో నువ్వే కోరుకోవాలి. దేవుని స్తోత్రం కలిగిన. ఏది కావాలో మీరే కోరుకోవాలి. ఎవరు ఏది కోరుకుంటే అది ఇస్తాడు దేవుడు. ప్రభువా నేను ఏదేనిలో ఉంటాను, ఆమెన్ అంటాడు ఆయన. ప్రభువా నేను అందులో ఉండలేను, పైన ఉంటాను ప్రభువా, ఆమెన్ అంటాడు. నువ్వేది కావాలంటే ఆయన అన్నాడు, ఇదిగో జీవము, మరణం, శాపం, ఆశీర్వాదం. నీకేం కావాలి? నీకేం కావాలితే అది ఇస్తాడు ఆయన. దేవుడి స్తోత్రం కలుగునగా. ఆశీర్వాదం, శాపం, నరకం, పరలోకం, వెలుగు, చీకటి. నీకు ఏది కావాలితే, ఏది కోరుకుంటే అది ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును. కాబట్టి ప్రియులారా, అపవాదికి చోటు ఇయ్యకుందుముగాక. మనము అపవాది తంత్రములను ఎరుగని వారం కాదు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే అపవాది వాడి దూతల్ని మన కాళ్ళ కింద త్రొక్కించాలని దేవుడి ఉద్దేశం. దేవుని స్తోత్రం కలుగును. వాక్యం ఏం చెప్తుందంటే ఎవరైతే వివాదం లేనటువంటి వారుగా తమ సహోదరులతో సమాధానం కలిగి ఉంటారో వారందరి కాళ్ళ కింద దేవుడు సైతాన్ని వాళ్ళ కాళ్ళ కింద చితక త్రొక్కిస్తాడట. దేవుని స్తోత్రం కలిగిన. సైతాన్ని మన కాళ్ళ కింద చితక త్రొక్కిస్తాడు ఆయన. వివాదాలు పెట్టుకునేవారుగా, కలహాలు పెట్టుకునేవారుగా, కోపిష్టులుగా, సమాధానం లేనటువంటి వారుగా, పగ పెట్టుకునేవారుగా, ధనాపేక్ష కలిగినటువంటి వారుగా మనం జీవిస్తే సాతాను కాళ్ళ కింద మనం త్రొక్కపడతాం, ఏదేనికి వెలుపులు ఉంటాం. కాబట్టి మనమందరం ఏదేనులోనే ఉందుముగాక, అపవాదికి చోటు ఇయ్యకుందుముగాక. ఆ విధంగా మన జీవితాన్ని పరీక్షించుకొని పరిశీలించుకొని దేవునికి విరోధమైన ప్రతీది మనలోంచి తీసివేసి దేవుని పిల్లలుగా జీవించుదుముగాక. దేవుడి మాటలు దీవించి మన హృదయాల్లో ఫలింపు చేయునుగాక.